ఆగండ్రా బాబు. ఇద్దరూ ఎడ్డవంటే తెడ్డవని పోటీ పడి మరీ పోట్లాడుకుంటున్నారు. అదేదో గడుసుగా మాట్లాడుతుందే గాని నువ్వంటే ప్రేమ ఉండదా, గౌరవం ఉండదా? అమ్మా, నా పెద్ద కూతురికి చిన్న కూతురికి నా మీదుండే ప్రేమ గౌరవం ఎవరికి ఉండవు. డ్రామాలన్నీ ఎప్పుడు నిజం కావు. ఎవరు మెప్పు కోసమో నేను మారలేను. నాకు నచ్చినట్టే ఉంటాను. ఎప్పుడైతే అవతల వాళ్ళని మెప్పించాలని మారడానికి ట్రై చేస్తానో అప్పుడు డ్రామాలు మొదలైనట్టు లెక్క. ఆ డ్రామాలు నాకు చేతనవ్వవు. చాలే ఆపవే తల్లి. ఇటువు. దాని ఫోన్ తీసుకుని కాల్ కట్ చేస్తున్నావంటే? నా ఫోన్ హ్యాంగ్ అయితే అక్క ఫోన్లో నా సిమ్ వేసా. స్పామ్ కాల్ వస్తే కట్ చేశాను. ఫోన్ నా దగ్గరే ఉంటుందిలే, అక్క నంబర్ ఆఫ్ చేశాను. అదేమిటి, దానికి ఫోన్లు వస్తాయి కదా. దీనికున్నదే 3 ఫ్రెండ్స్. వాళ్ళకి నా నంబర్ ఇచ్చానులే. నాకు ఇంటర్నెట్తో పనుంది, ఫోన్ నా దగ్గరే ఉంటుంది. త్వరగా తీసుకురండి. అమ్మా దివ్య, ఆ మూలన సరిగ్గా లాగు. రమణి, తెచ్చినవన్నీ బ్యాగ్లోంచి తీసి బయట పెట్టు. అలాగేనండి. పళ్ళెంలో పూలు పళ్ళు కరెక్ట్గా సర్దు. అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకో. అమ్మా, నువ్వు ఒకసారి చూడమ్మా. నీ సరే. కోడలు కంగారులో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటది. కంగారు పడుతుంది మీరా నేనా? కొంచెం స్థిమితంగా ఉండండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఏదో స్ప్రింగ్ మింగినట్టు గెంతుతూనే ఉన్నారు. నీకు అలాగే ఉంటుందో? వాళ్ళు వచ్చేటప్పటికి మర్యాదలు అవన్నీ కరెక్ట్గా ఉండాలి. మనమేమన్నా ఆలయ ధర్మకర్తలమా? పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి అసలు అత్తగారే చాలా సింపుల్ గా బేషజాలు లేకుండా నేల మీదే ఉంటారు. ఊరికే ఎందుకు హైరాణ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నేను నిన్నే చెప్పాను. అరే ఆగండ్రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీ పంచాయతీలు తీర్చే ఓపిక నాకు లేదు. అది కాదమ్మా. ఏమండి, వాళ్ళు వస్తున్నారు. రండి రండి, పద. ఎదురెళ్ళి ఆహ్వానిద్దాం. పద. నమస్కారం అమ్మా. హేరా, చాలాసేపు అయిందారా వచ్చి? లేదురా, ఇప్పుడే. అన్నయ్య, హడావిడి పెట్టి గంటన్నర ముందే తీసుకొచ్చేశారన్నయ్య. నాకు తెలుసమ్మా వీడి గురించి. దేవకి, శృతేది? కార్లో ఉంది బావా. కార్ దిగలేదా? ఏం చేస్తుంది? ఫోన్ మాట్లాడుతుంది. ఈ పిల్లలు అసలు ఫోనే వదలడం లేదు. రమ్మని చెప్పు. అలాగే బావా. అమ్మా శృతి, బావ పిలుస్తున్నాడు రామ్మా. ఏం జరుగుతోంది మావయ్య ఇక్కడ? ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావేంటి? మీ అన్న పెళ్లి పత్రిక దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత వియ్యాల వారికి పత్రిక ఇచ్చి పుచ్చుకోబోతున్నారు. అది నాకు తెలుసు. మనమేంటి, మన స్టేటస్ ఏంటి? అసలు డెకరేషన్ లేదు, బ్యాండ్ బాజాలు లేవు, ఆహ్వానాలు లేవు. ఏంటిదంతా? వియ్యాల వారి గురించి మీ నాన్న నీకేం చెప్పలేదామ్మా? చాలా గొప్పవాళ్ళు అని చెప్పారు. అనుకున్నా. చూద్దువురా ఎంత గొప్పవాళ్ళు. రే సుధీర్, ఏంట్రా మీ చెల్లెలు ఇంకా రాలేదు? వెళ్ళి పిలుచుకురా, మేము వెళ్తూ ఉంటాం. రే, అమ్మాయిని మేం పలకరించకుండా వెళ్ళిపోతే ఎలా? దగ్గరుండి ఆహ్వానించాలి. అసలే నా కూతురికి ఆడపడుచు. ఇదిగో మాటల్లోనే వచ్చేసిందన్నయ్య. అరే రాజా, తనేనా నీ కూతురు? నీ కూతుర్ని చూడ్డానికి ఎన్నాళ్లు పట్టింది మాకు. అమ్మాయి లక్షణంగా ఉంది. చీరలోనూ లంగా ఓణీలో అయితే ఇంకా బావుండేది. అత్తయ్య, చిన్నపిల్ల కదా, అప్పుడే చీరలవి ఎందుకు? శృతి, వీళ్లే మీ అన్నయ్యకి అత్తగారి కుటుంబం. నా స్నేహితుడు రామచంద్ర, తను రమణి. అమ్మ అలివేణి, తను మధు, రెండో అమ్మాయి. హాయ్. బాగా
ఉక్కుపోతగా ఉంది కదా. ఏసీలో అలవాటు పడిపోయి ఉంటారు. మాకేమో ఏసీలు అలవాటు లేవు. శృతి, నమస్కారం చెయ్యి. అరే, పెద్దవాళ్ల పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. అవన్నీ ఎందుకురా? నువ్వు ఆగరా, తనకి అన్నీ తెలియాలి కదా. శృతి, ఆశీర్వాదం తీసుకోపో. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నీకు త్వరలోనే పెళ్ళవ్వాలమ్మా. నాకప్పుడే పెళ్ళేంటి? నాన్ సెన్స్. శృతి, ఏంటా సమాధానం? సారీ చెప్పు. సారీ చెప్పు. రే, దాందే ఉందమ్మా, చిన్నపిల్ల కదా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి కదా. శృతి, సారీ చెప్పు. సారీ. భలే దానివే అమ్మా. నువ్వు నా మనవరాల్లాగే. ఇదిగో ఇదైతే రోజూ నన్ను వేపుకు తింటుంది. నన్నసలు నాన్నమ్మానే పిలవదు, పేరు పెట్టి పిలుస్తుంది. పిల్లలు సరదాగా ఉంటారమ్మా, మనమే అర్థం చేసుకోవాలి. రండి రండి రండి. రా బాబు. పదండి. శృతి, తనే మెయిన్ పర్సన్. నీ కాబోయే వదిన ఇందు. చిన్నమ్మాయి దివ్య. హాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఆపండి. అసలు ఏం చూసి ఆ పిల్లని మా అన్నయ్యకిచ్చి చేస్తున్నారు? మన అంతస్తేంటి, వాళ్ళ అంతస్తేంటి? ఏదో మల్టీమిలియనీర్ సంబంధం చూశారనుకుంటే వచ్చిన సంబంధం చూసి ఖాయం చేస్తున్నారా? అసలు ఆ టైంలో నేనుండుంటే మొదటి రోజే అన్నీ ఆగిపోయేది. ఇక్కడి దాకా వచ్చేదే కాదు. మా అన్న అందమేంటి, ఆ పిల్ల అందమేంటి? ఏం చేస్తాం? రాజు మెచ్చిందే రంభ. ఇన్నేళ్లుగా పెళ్ళే వద్దన్నవాడు ఆ పిల్లని చేసుకుంటాను అన్నాడు. అసలు ఆ పిల్ల ఆఫీసులో ఏ మందో మాకో పెట్టిందని నా అనుమానం. ఆ బ్యాచ్ ని చూస్తే అలాగే ఉంది. అయినా ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నావేంటి? సంబంధం ఖాయం చేసినప్పుడు ఏం చేసావు? నేనేం చేశానే తల్లి? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అంతా మీ నాన్నే చేశాడు. భోజనాలకని తీసుకెళ్లి సంబంధం ఖాయం చేశాడు. మా నాన్న కంటే తెలివిలేదు. ఫ్రెండ్షిప్ అది ఇది అని పనికి మాల ఎమోషన్స్ తో ఏదో చేశారు. నువ్వేం చేసావు మమ్మీ? అసలు నువ్వు సొంత తల్లివేనా? సవతి తల్లైనా ఇలా చేసేది కాదు. శృతి, ఎందుకో కోపం? మా అన్నయ్య ఎన్నో కోట్లకి అధిపతి. అలాంటి వాడికి ఇలాంటి పిల్లనిచ్చి చేస్తారా? నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో ఆపేయండి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి.